హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వర్గీకరణ ఉద్యమానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే మన ఛానల్లో ఎన్నో ఇంటర్వ్యూలు చూసాము. అయితే లాస్ట్ టైము ఈ రిపోర్ట్లకు సంబంధించిన విషయంలో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన విషయంలో, ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం మీద ఎన్నో విషయాలను మనం చాలామందిని అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, ఇటీవల కాలంలోనే జనరల్ సెక్రటరీగా నియమితమైనటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. రాకేష్, వెల్కమ్. వన్స్ మీ అందరికీ అంటే మీ పార్టీకి ఈ నిర్ణయం తీసుకొని మిమ్మల్ని జనరల్ సెక్రటరీగా సెలెక్ట్ చేసినందుకు, అలాగే మీరు జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందుకు ఎన్ఎన్ మీడియా తరఫున కృతజ్ఞతలు సార్. వర్గీకరణ ఉద్యమంలో ఆల్రెడీ మిమ్మల్ని ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంతకుముందు దానికి భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని తీసుకొని వర్గీకరణ ఉద్యమానికి సామాజికంగా ఉన్నటువంటి అన్ని గొంతుల్ని ఏకం చేస్తామనే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అయితే వర్గీకరణ అనేది ఇప్పుడు జరగదు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు అంటున్నారు. ఇంతమంది ఈ తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ ప్రజల మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము, మళ్ళీ అదే ప్రజల మద్దతుతో వర్గీకరణ కూడా సాధించుకుంటామని చెప్పేసి మందకృష్ణ క్లియర్గా చెప్తా ఉన్నాడు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? నాకు తెలిసి 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేది మందకృష్ణ గారి ప్లాన్ కాదు. ఓకే. దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఒక అజ్ఞాత సంస్థతో, తను నడిపించే వ్యక్తో, లేదా ఒక రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఉండి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మందకృష్ణ ఆలోచన విధానం, తను టోటల్గా బ్లేమ్ అయి ఉన్నాడు సమాజంలో, తనే చెప్తున్నాడు. అనేక రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళని గెలిపించాను, వాళ్ళ దగ్గర టికెట్లు బేరమాడాను అంటే అసలు అతని ఉద్యమం ఏంటో, ఆయన రేపిన కోరుకున్న ఉద్యమం ఏమో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. కానీ ఆయన చేసే పనులన్నీ కూడా రాజకీయ పార్టీలకి ఎన్నికలు వస్తాయి, ఎలక్షన్ కమిషన్ వస్తాయి, మీ పార్టీలో మా కమ్యూనిటీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎంపీగా ఎవరు మేము క్యాండిడేట్ని ఇస్తాం, ఎమ్మెల్యేగా మేము క్యాండిడేట్లు ఇస్తాం, మాకు ఇవ్వండి లేకపోతే మేము ఓడిస్తాం అనే బెదిరింపు. అసలు సబ్జెక్ట్ నుంచి షిఫ్ట్ అయిపోయాడు. అసలు ఇప్పుడు వర్గీకరణ అనేది మనం చూస్తున్నాం, అసలు దీన్ని మనం బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది. ది డిమాండ్ మందకృష్ణ చెప్పింది, లేదా కొంతమంది తెలుసో తెలియకో తన వెంట నడిచినటువంటి వాళ్ళు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషను రెండు కూడా పాతరేయబడ్డాయి. ఓకే. ఎవరితోటి? 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి 15వ సంవత్సరంలో కూడా కంటిన్యూ అవుతున్నటువంటి బీజేపీ తోటి. ఈ బీజేపీ తీసుకొచ్చినటువంటి ఒక ప్లాన్ ఏంటంటే, మందకృష్ణ బ్లేమ్ అయిపోతూ ఉన్నాడు కాబట్టి మందకృష్ణతో పాటు ఇంకా చాలా వర్గాలు బ్లేమ్ కావాలంటే ఈ 1000 గొంతులు కావాలి, 1,00,000 డప్పులు కావాలి. పాపం వీళ్ళు పాటగాళ్ళగా, అద్భుతమైన కవులుగా, ప్రతి అంశం మీద మాట్లాడగలరు, పాడగలరు అనే గౌరవం ఎక్కువ ఉండేది సొసైటీలో. ఈ దెబ్బతోటి కళాకారులు కూడా ఆయన వెంట ఎవరు పోతున్నారో, మాలలకు వ్యతిరేకంగా మాదిగలు అనే ఒక దానితోటి, లేకపోతే ఈ సుప్రీంకోర్టు సోకాల్డ్ జడ్జిమెంట్ ఆర్ అడ్వైస్, ఇది కావాలి, తినేదాకా వచ్చాం, కంచంలో అన్నం ఉంది, అసలు ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ అదే అయితే రాజకీయం గురించి మాట్లాడద్దు. ఓకే. నిజంగా వాళ్ళకి అదే అనుకుంటే కవులు కానీ కళాకారులు కానీ, ఇక్కడ నేను మీ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. సార్, కవులు కళాకారులు దేని గురించి మాట్లాడదలుచుకున్నారు? మందకృష్ణ చేసే డిమాండు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, దాని గురించి మాట్లాడదలుచుకున్నారా? లేకపోతే రాజకీయాల్లో ఒక పార్టీలో ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబాల గురించి మీరు మాట్లాడదలుచుకున్నారా? రాజకీయ పార్టీలకి మాలకేం లేదు అసలు. మాదిగలకి ఏమైనా రాజకీయ పార్టీ ఉందా? ఉంటే మేము కూడా చేరుతాం. మాదిగలకి ఏమైనా రాజకీయ పార్టీ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న మాలోళ్ళందరూ చేరొచ్చు, మాలా మాదిగలు ఇద్దరు కలిసి చేయొచ్చు. పాపం కాంశీరామ్ గారే మాకు రాజకీయ పార్టీ పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఆ ఓట్ అనే దాన్ని ప్రాక్టికల్గా మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలనే ఒక దృక్పథంతో వచ్చినప్పుడు ఏర్పడినటువంటి ఉద్యమం ఇది. కాంశీరామ్ పెట్టినటువంటి బీఎస్పీ ఉద్యమాన్ని నాశనం చేయటం కోసం నేను చాలా క్లియర్గా మాట్లాడదలుచుకున్నాను. ఓకే. బీఎస్పీ ఉద్యమం ఏంటంటే దళితులు మొత్తాన్ని ఐక్యం చేసే ఉద్యమం. బీఎస్సీ ఉద్యమం ఏంటంటే అంబేద్కర్ థాట్. కాంశీరామ్ ఏంటంటే అసలు వీళ్ళందరూ బిచ్చగాళ్ళుగా కాదు, వీళ్ళందరూ అధికారంలో ఉండాలని కోరుకున్నాడు. ఆయనే చెప్పాడు, ఇట్స్ ఎ బెగ్గర్స్ మూమెంట్ అన్నాడు. ఓకే.
ఇది నా పదాలు కాదు. కాన్సీరామ్ గారు ఎంఆర్పిఎస్ని ఇట్స్ ఎ బెగ్గర్స్ మూమెంట్ అన్నాడు. ఈవెన్ దళిత మహాసభను కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? గడ్డాలు పెంచుకొని తిరిగే వాళ్ళందరూ దళిత మహాసభ సంబంధించిన అంబేద్కర్ ఎప్పుడు గడ్డ పెంచుకోలేదు, ముందు గడ్డను తీసేయమన్నాడు. కానీ ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఓకే, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మనం అంబేద్కర్ చెప్పింది ఏం చేయట్లా. అట్లని ఈ ఉద్యమం కూడా ఒకదానికోసం ఏర్పడి రెండో దాని మీద వెళ్ళిపోతూ ఉంది. లేకపోతే గుడిసె వెంకటస్వామి కుటుంబం మీద వాళ్ళ ఇంట్లో 3 పోస్టులు ఉన్నాయి, లేకపోతే మల్లు రవి, మల్లు బట్టి వాళ్ళ ఇంట్లో 2 పోస్టులు ఉన్నాయి. అసలు ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్నలు? ఏమైనా కాంగ్రెస్ పార్టీ వివేక్ పార్టీయా? కాదే. ఎలా అవుతాడు ఖర్గే మాల? ఎలా అవుతాడు? అసలు నేను చాలా అంశాలు విని మాట్లాడుతున్నాను. ఖర్గే మాల అయినప్పుడు మాయావతి ఏమవ్వాలి? కాన్సీరామ్ ఏమవ్వాలి? ఈ రాష్ట్రానికి కాన్సీరామ్ వస్తే 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కాన్సీరామ్ని గుండెల్లో పెట్టుకొని హత్తుకొని కౌగిలించుకొని రాష్ట్రం అంతా తిప్పి బీఎస్పీ ఉద్యమానికి పురుడు పోసినటువంటి, లేకపోతే దాన్ని పెంచినటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు? మాలా మాదిగలే కదా. కానీ అదే ఎంఆర్పిఎస్ ఎందుకు మాయావతితోటి ఈ వర్గీకరణ కావాలని చెప్పించలేకపోయింది? షీ ఈజ్ టోటల్లీ అగెనెస్ట్. ఆమె ఒక్కతే కాదు, కాన్సీరామ్ అంతకుముందు అగెనెస్ట్. ఆయన ఒక్కడే కాదు, రామ్ విలాస్ పాస్వాన్ అగెనెస్ట్. వాళ్ళొక్కళ్ళే కాదు, ఇంకా నీకు గుజరాత్లో ఉన్నటువంటి చమర్స్ అంతా అగెనెస్ట్, రాజస్థాన్లో ఉన్న చమర్స్ అగెనెస్ట్. అంటే మీకు కొద్దిగా నేషనల్ ఫిగర్స్ మాత్రమే మీకు నోటెడ్ చెప్పాను నేను. లోకల్గా ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా టోటల్ అగెనెస్ట్. ఒకవేళ ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఉన్నది గవాయి జడ్జిమెంట్, ఇది గవాయి ఇచ్చినటువంటిది. ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఇది దేశవ్యాప్తంగా ఉండాలనా, దేశవ్యాప్తంగా మ్యాండేటరీ కావాలనా, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో మీరు చేసుకుంటూ చేసుకోవచ్చు, చేసుకోకపోతే వదిలేయచ్చు, అలా ఉండాలనా? అది చెప్పండి. అంటే వాళ్ళు ఏమంటారు? కాదు కాదు, ఇక్కడ నేను ఇంకొక అడుగు ముందుకేస్తున్నా. దీనిలో క్రీమీ లేయర్ అని చెప్పారు. ఈ జడ్జిమెంట్లో క్రీమీ లేయర్ అనే పదం ఆడారు. క్రీమీ లేయర్ అంటంతో నార్త్లో ఉన్నటువంటి చమర్స్ ప్రధానంగా వాళ్ళే ఎక్కువ ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళే. ఈ దేశంలో అసలు ఈ రాజ్యాన్ని ఏలాల్సిన అవసరం వచ్చినప్పుడు కాస్త కుస్తో దానికి అధినాయకత్వం వహించి ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళలో జగజ్జీవన్ రావు గారు ఫస్ట్ ఉంటారు, డిప్యూటీ ప్రధానమంత్రిగా. ఆయన దళితుడు కాబట్టి ప్రధానమంత్రి చేయలేదు అంతే. ఒకవేళ ఆయన దళితుడు కాకుండా లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా లొంగి ఉన్నట్టయితే ఎక్కడో ఒక చోట తిరుగుబాటు స్వరం వినపడి ఉంటుంది ఆయనలో. బికాజ్ ఆఫ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ తీసుకున్నారు కదా, లేకపోతే అయి ఉండేవాడు. ఆయన ఎవరు? మాదిగ కదా, చమరే కదా, అవునా? మేరా కుమార్ గారు ఎవరు? స్పీకర్ కదా, ఆయన కూతురే కదా. నీకు మేరా కుమారి గారు స్పీకర్గా ఉన్నప్పుడు వర్గీకరణ అనే సబ్జెక్టు ఉషా మెహ్రా కమిటీ రిపోర్టు, ఉషా మెహ్రా స్పష్టంగా నేను తారతమ్యాలు లేకపోతే అంతరాలు లేవని ఈ సమాజంలో చెప్పదలుచుకోలేదు. అన్ని కులాల్లో ఉన్నట్లే ఎస్సీ కులాల్లో కూడా అంతరాలు ఉన్నాయి. అంటే అంతరాలు ఏంటి? గుడిసె ఉందనుకుందాం, కామన్గా గుడిసె కన్నా ఇంకా సపారం అంటాం, ఏది ప్లాస్టిక్ టార్బాల్ పేపర్లు పెట్టుకుని ఉండేది. లేకపోతే ఒక పెంకుటిల్లు ఉంటుంది, పెంకుటిళ్ళే కాదు గుడిసె కూడా ఉందంటుంది, గుడిసె కాదు ఇంకొకటి చిన్నది ఒకటి ఉందంటుంది. ఈ అంతరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడంటే ఈవి చెన్నయ్య జడ్జిమెంట్, ఈవి చెన్నయ్య గారి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పంజాబ్లో ఉన్న అప్పుడు దాకా పిలుస్తున్న ఏబి అనే దాన్ని కూడా కొట్టేశారు. అంటే దట్ షుడ్ బి ద ఇంపాక్ట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. అంటే ఇది దేశం మొత్తం వ్యాపించి ఖచ్చితంగా పాటించాలి. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఇది జడ్జిమెంట్ అయితే, నిన్నే చంద్రబాబు నాయుడు గారు మన ఈ నెల ఫస్ట్న ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, ఎస్సీ ఫ్యామిలీ, అది మాలా మాదిగా నేను సరిగా చూడలేకపోయాను. నేను మీకు పెన్షన్ ఇవ్వటమే కాదు, రేపు కేటగరైజేషన్ చేస్తున్నా, అప్పుడు ఇంకా నీకు మంచి అవకాశాలు వస్తాయి. నువ్వు కేటగరైజేషన్ చేసేవాడివి, నువ్వు కమిషన్ ఎందుకు వేసావు? అసలు నీ నోటితోటి కేటగరైజేషన్ చేస్తున్నాను చెప్తున్నావు కదా, చేసుకో. సుప్రీంకోర్టు నీకు ఇచ్చిందన్నావు కదా, చేసుకో.
అసలు ఈ బోటకం ఎందుకు? వన్ మ్యాన్ కమిషన్, ఒక శర్మ అనే ఒకతన్ని పంపటం, అతను రాష్ట్రం అంతా తిరగటం, మాలామాదిగులు 2 గ్రూపులుగా తయారు కావటం, పోలీస్ ఫోర్స్ మీరు తిరుపతిలో స్టాంపేడ్ అయితే ఆడ లేకుండా ఎడబెట్టుకోవటం. మాలామాదిగులు ఈ 20-30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తిట్టుకోలేదు, కొట్టుకోలేదు. థ్యాంక్స్ టు ద గాడ్. ఎందుకంటే ఇంకా వాళ్ళ అక్క, బావ, మామ అని పిలుచుకుంటున్నారు. పల్లె పక్కన ఉన్నటువంటి 2 పల్లెలు, మాలపల్లె, మాదిగపల్లె ఊరికి దూరంగా విసిరేయబడ్డాయి. ఇక మాలవాళ్ళు వచ్చేసి ఊర్లో లేరు, మాదిగులు వచ్చి ఊర్లో లేరు. ఇది పల్లె లేదా గూడెమే. జడ్జిమెంట్ని ఈవి చెన్నయ్య జడ్జిమెంటు దేశవ్యాప్తంగా ప్రభావితం చేయబడి ఈవెన్ చెన్నైలో కూడా, మెడ్రాస్లో కూడా ఇలాంటి జడ్జిమెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే రిజర్వేషన్ని పెంచుకున్నారు. అక్కడ అమెండ్మెంట్ చేసి రాజ్యాంగానికి వాళ్ళు రిజర్వేషన్ పెంచుకున్నారు. మీరు అది ఎందుకు అడగట్లేదు అసలు? ఇప్పుడు ఇది జడ్జిమెంట్గా మీరు భావించే పని అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి, నేను ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు ది రేవంత్ రెడ్డి అండ్ యాజ్ వెల్ యాజ్ హిస్ గురు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఓకే. పాప రామ్ చరణ్ ఇద్దరు కలిసి మాట్లాడటానికి, లోపలేయటానికి, 2 కోట్లు కట్టేయటానికి, లేకపోతే బ్లేమ్ చేయడానికి ఇక్కడ రామ్ చరణ్ కాదు ఉంది. ఇక్కడ అంబేద్కర్ వాదులు ఉన్నారు, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఇద్దరికి గురు శిష్యులకి. రామ్ చరణ్ అంటే ఎవరు? ఏదో పుష్ప సినిమా తీసి అల్లు అర్జున్ సారీ అల్లు అర్జున్. రామ్ చరణ్ అంటే చిరంజీవి కొడుకేమో. మన సినిమాలు చూడడం కాబట్టి వాళ్ళు కూడా తెలియట్లేదు. అల్లు అర్జున్ అతను ఈ పుష్ప సినిమా అతను తీసిందేమో కలప దొంగతనంగా ఎలా తీసుకోవచ్చు, పోలీసులను ఎలా తనొచ్చు, అది దానికి ఇక్కడ రేవంత్ రెడ్డి గందరగోళం చేయొచ్చు. చనిపోయిన వ్యక్తులు మనం వేరే విధంగా కాదు. కానీ అదే రాజమండ్రిలో జరిగినటువంటి గేమ్ చేంజ్ అనే దానికి ఈ రామ్ చరణ్ పోతే అక్కడేం జరిగింది? ఇందాక పోయి పవన్ కళ్యాణ్ పరామర్శిస్తూ ఉన్నాడు, ఎలా చనిపోయారు 2 వ్యక్తులు, యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందని. రాత్రి పోయాడు అక్కడికి. స్టాంపేడ్స్ కట్టించండి, ఇక్కడ కూడా ఒక 2 కోట్లు కట్టించండి వాళ్ళతోటి, ప్రభుత్వాలతోటి. ఇక్కడ అంబేద్కర్ వాదులను కూడా ఆ విధంగా మీరు పార్షియల్గా చూడాలనుకుంటే ఇక్కడ నేను 1 మంత్లో చేస్తాను, లేకపోతే ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాను. మిస్టర్ రేవంత్ ఈజ్ మై కలీగ్ వెన్ ఐ వాజ్ ఇన్ కౌన్సిల్. 2007లో మాతోటి మా కలీగ్ రేవంత్. నవ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. కావచ్చు అదృష్టం, లేకపోతే ఏదో వరించింది వచ్చాడు. బట్ యూ మస్ట్ నో వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్. ఉపన్యాసాలు వస్తే కాదు, ఉపన్యాసాలు నీకన్నా మేము కూడా అనర్గళంగా మాట్లాడగలం. బట్ యూ మస్ట్ రీడ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అక్కడేదో ఒక జడ్జిమెంట్ వచ్చిందని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరినీ పోగేసి నేను ఇప్పుడే చేసేస్తాను, చేయగలిగేవా? నువ్వు కూడా ఇక్కడ కమిషన్ వేసావు, చేస్తానన్నాడు. కమిషన్ ఎందుకే? ఎవరిని మోసం చేయడానికి మీరందరూ అసలు? మందకృష్ణ ప్రారంభించింది ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కావాలని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నట్టు అసెంబ్లీలో మాకెన్ని సీట్లు ఉన్నాయి, మీకెన్ని సీట్లు ఉన్నాయి, మీ కుటుంబంలో ఎంతమంది ఇచ్చారు, మా కుటుంబంలో ఎంతమంది ఇచ్చారు. నేను అడుగుతున్నా, బీజేపీలో కిషన్ రెడ్డికి మాత్రమే తెలంగాణ నుంచి ఎందుకు మధ్యప్రదేశ్తో పోయారు? ఇంకెవరు లేడా? ఎవరు లేడా? వాళ్ళకి నచ్చాడు కాబట్టి. పాపం ఆయన చాలామంది చెప్తారు, కిషన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్ పెట్టినప్పటి నుంచి ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి, కాఫీ అందించేవాడి దగ్గర నుంచి, అక్కడే చాపేసుకొని పడుకునే దాచి నుంచి ఉన్నాడండి. వాళ్ళకు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఉంచుకోండి మీరు. మందకృష్ణాన్ని కూడా ఇమీడియట్గా చేర్చండి. ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ నాకు తెలిసి మెంబర్షిప్ ఏదో ఉండాలి. ఆయన ఎందుకు బయట ఉండి కండవ ఒకటి కప్పి కండవ మారదు, నువ్వు మాత్రం అన్ని కండవల దగ్గరికి పోవచ్చు, నీ కండవ మారదంటే పోకముందు ఎక్కడ ఉంటుంది? నీ జేబులో ఉంటుంది. అది మైక్ వచ్చేంతవరకు, మైక్ వచ్చి గొట్టం వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. ఆర్ఎస్ఎస్లో త్వరగా చేరిపోతే మంచిది. ఇంకా అంటే ఆ సామాజిక న్యాయానికి సంబంధించిన విషయంలో మేము సామాజిక ఉద్యమం చేస్తూ ఉన్నాం, వర్గీకరణ ఉద్యమం అనేది. సార్ ఇక్కడ నేను దానికోసం నేను ఏ పార్టీతోనైనా కలుస్తాను. సామాజిక న్యాయం నాకు తెలిసి వెలివేయబడ్డటువంటి ఊరికి అవతల ఉన్నటువంటి మాలమాదిగ పల్లెల్లో సామాజిక న్యాయం దెబ్బతిన్నదా, లేకపోతే యాజ్ ఏ హోల్, యాజ్ ఏ టోటాలిటీ సమాజం మొత్తంలో సామాజిక న్యాయం దెబ్బతిన్నదా? ఇక్కడ ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వీళ్ళు ఏ సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నారో ఒకసారి చెప్పండి నాకు. మేబీ గవాయితో సహా. గవాయ్ ఎవరు? వాళ్ళ నాన్నెవరు? ఇప్పుడు ఆయన చీఫ్ జస్టిస్గా పోవడానికి ఒక ప్రయత్నం చేసుకోవచ్చేమో, లేకపోతే ఇప్పుడు చీఫ్ జస్టిస్గా పోయినటువంటి రిటైర్డ్ అయినటువంటి చంద్రచూడ్ రేపు ఐక్యరాజ్య సమితికి పోవచ్చేమో.
లేకపోతే హ్యూమన్ రైట్స్కి రావచ్చేమో, రండి, మేము కాదనట్లేదు. బట్ ఈ అవతారాలు ఏంటి మధ్యలో మీకు? మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని సరిగా చదివి దాని అప్లికేషన్ పార్ట్లో, అందుకే ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రావర్బ్ ఒకటి ఉంది, ఎన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎ టన్ ఆఫ్ థియరీ. నువ్వు చదువుకుంటే చదువుకొని ఉండొచ్చు, బట్ ప్రాక్టికల్గా. ఎస్ఆర్ శంకరన్ గారు బ్రాహ్మణ ఐఏఎస్ ఆఫీసర్. అయ్యో, దళితుల్లో అసలు చదువు లేకుండా పోయింది. మనం స్వతంత్రం సంపాదించుకున్నాం. స్వతంత్రం సంపాదించుకున్న తర్వాత హక్కులన్నీ వచ్చిన తర్వాత కూడా దళితులు చదువుకోవడానికి వాళ్ళు పొలాలో లేకపోతే తల్లితో బడికో ఎక్కడికో పోవటం మొదలుపెట్టారు, కానీ బడికి రావటం మానేశారు. బడికి వస్తే వీళ్ళకి ప్రొటెక్షన్ ఎలా అని చెప్పి ఆహారం కూడా పెడితే ఎలా ఉంటుందని హాస్టల్ కూడా పెట్టాడు ఆయన. ఆయన ఏం చెప్పాడు తెలుసా ఎస్ఆర్ శంకరన్న గారు? అన్ఫార్చునేట్లీ ఆయన కూడా మాలోడు అనలా వీళ్ళు. ఓకే, అనలా వీళ్ళకి నచ్చితే నచ్చకపోతే అందరినీ మాలోడు లిస్టులు వేసేసి అంబేద్కర్ వాదులు అంటారు వీళ్ళు. ఆయన ఈ దళితులు చదువుకోవటం కోసం, ఎస్సీలు ఎస్టీలు బీసీలు చదువుకోవటం కోసం ప్రభుత్వం తరఫున హాస్టల్స్ కూడా పెట్టించాడు. స్కూల్స్ ఉన్నాయి ఎంతమంది. కానీ నేను అడుగుతా ఉన్నా, ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మీరు చాలామంది ఇంటర్వ్యూ చేశారు కదా, చెప్పండి నాకు. ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years బ్యాక్. 20 years నుంచి ఇప్పుడు మాలలు తిన్నారు, మాలలు దోచుకున్నారు అని వాదించే వాళ్ళందరూ, పాటలు పాడే వాళ్ళందరూ, డప్పులు కొట్టే వాళ్ళందరూ, మ్యూజిక్ చేసే వాళ్ళందరూ నేను అడుగుతున్నా, ఈ 20 సంవత్సరాలుగా 6వ సుప్రీంకోర్టే వీళ్ళిద్దరి మధ్య అంతరాలు లేవని మేము కూడా చెప్పడం లేదు. ఇది అన్నంత మాత్రాన హెట్రోజినియస్ గ్రూప్ అని అనటానికి లేదు. 1032 కులాలని ఒక షెడ్యూల్లో పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్తే, ఈ కులాలని మీరు ఈరోజు హోమోజినిటీని తీసేసి వీళ్ళల్లో అంతరాలు ఉన్నాయి కాబట్టి ఇది హెట్రోజినియస్ అని ఒక కొత్త నినాదాన్ని నీకు ఇస్తే, హౌ హీ ఈజ్ గివెన్ ది హెట్రోజినిటీ అనే గ్రూప్ని మీకు ఎలా చూపిస్తున్నాడంటే ఇతను ఎవరు? చంద్రచూడ్. చాలా వీళ్ళు ఏం చదువుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు నిజంగా లా చదివి వచ్చారా లేకపోతే ఈ రాజకీయ పార్టీలని ఉపయోగించుకొని పైకి వచ్చారా? ఇతను ఏం చెప్తున్నాడంటే, ది హిస్టారికల్ అండ్ ఎంపిరికల్ ఎవిడెన్స్ డెమోన్స్ట్రేట్స్ దట్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ ఏ సోషల్ హెట్రోజినియస్ క్లాస్. ఏం డెమోన్స్ట్రేషన్ అంటే ఇది? ఏ కెమికల్ ల్యాబ్లో పెట్టాడు చెప్పండి నాకు? ఏ బయాలజికల్ ల్యాబ్లో పెట్టి చేశాడు చెప్పండి? అంబేద్కర్ చెప్పింది ఏంటి? అక్కడక్కడ అడుక్కు తింటూ అక్కడక్కడ తిరిగేవాళ్ళు మొత్తానికి వీళ్ళందరికీ బార్గైనింగ్ పవర్ పెరగటం కోసం ఒక లిస్టును తయారు చేశాడు. ఈ బార్గైనింగ్ పవర్ ఎవడికి పెరగాలి? ఒకటిగా ఉంటే కుదరదు. ఎందుకు జగజ్జీవన్ రావు గారు ప్రధానమంత్రి కాలేకపోయాడు చెప్పండి నాకు? బికాజ్ ఈ లాస్ట్ ది బార్గైనింగ్ పవర్. అంబేద్కర్ ఉన్నంతకాలం అంబేద్కర్కి వ్యతిరేకంగా పనిచేశాడు. అంబేద్కర్ చనిపోయిన తర్వాత కూడా అతనికి రాలేదు. రిఫ్లెక్షన్, దట్ ఈజ్ రిఫ్లెక్షన్. ఎందుకంటే వీళ్ళందరినీ ఐక్యం చేసుకునే అంబేద్కర్ ఆలోచనని వీళ్ళు నేర్చుకోలేకపోయారు. అదర్వైజ్ ఆపగలరా? అంటే ప్రధానమంత్రి పదవి అంటే ఏదో ఛాయ్ అమ్మాను, బీసీ ఓటు కూడా వచ్చిందని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెబితే మనం నమ్మాలా? ఏంటి ఇప్పుడు అతని క్యాస్ట్ ఏంటి? మోడీ గారి క్యాస్ట్ ఇప్పుడు వరకు ప్రకటించబడలేదు. చెప్తున్నాను నేను. ఎక్కడ ఛాయ్ అమ్మాడు చెప్పాడు? ఏ రైల్వే స్టేషన్ ఎప్పుడన్నా? డిగ్రీ ఎక్కడ చదివాడు కూడా 5,000 ఇద్దాం ఆయన చంద్రబాబు నాయుడు అన్నాడు, పాపం దెబ్బతిన్నాడు, మళ్ళీ పోయాడు కలిసి నీ డిగ్రీ ఎక్కడ, మీ అమ్మ ఎక్కడ, మీ తల్లి ఎక్కడ, ఏం గందరగోళంగా అడిగాడు. వదిలేద్దాం. నేను అడుగుతున్నా, నువ్వు ఛాయ్ అమ్మానంటున్నావు, నువ్వు ప్రధానమంత్రి అయ్యావు, ఏ రైల్వే స్టేషన్లో నువ్వు ఛాయ్ అమ్మావు చెప్పట్లేదుగా. నువ్వు బీసీ అంటున్నావు, ఏ బీసీవో నాకు కావాలి. ఇప్పుడు బీసీల్లో ఉండగా ఏబీసీడీలు ఎస్సీల్లో ఉంటే ఏంటి? దేనితో కంపేర్ చేస్తారు? గుర్రాన్ని గాడిదని ఒకటే గాడిని కడతారా? ఏంటి బీసీలకి మీరు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టుకున్న ఏబిసిడి, దేశవ్యాప్తంగా బీసీలు మొత్తం అది ఓబీసీ. అక్కడేమీ ఏబిసిడీలు ఉండవు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓబీసీ ఉన్నా ఇక్కడ ఏబిసిడి వల్ల ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎవరు కొట్టుకోవట్లేదు కదా. ఇప్పుడు మాకు వద్దు, మేము ఈ క్యాస్ట్ లేదు. వాళ్ళు ఒక దశలో బ్రహ్మాండంగా పోరాటం చేసుకున్నారు, ఒక దశలో బ్రహ్మాండంగా పోరాటం చేశారు. అసలు ఈ క్లాసిఫికేషనే వద్దని కూడా వాళ్ళు అది తప్పు అని కూడా చెప్పారు. అది ఇప్పుడు అంతా కూడా ఏమైందంటే తప్పుబడిపోయింది. ఆ ఉత్సాహం కానీ అవన్నీ కానీ పోరాట యోధులు కానీ ఇప్పుడు లేరు. బీసీల్లో ఈ దేశం అంతా ఎందుకు పెరగట్లేదు చెప్పండి నాకు ఒకటి సింపుల్ ప్రశ్న. దేశం అంతా మొత్తం ఢిల్లీలో బీసీయా ఓబీసీ?
ఓబీసీ. ఉత్తరప్రదేశ్లో బీసీ ఓబీసీ, OBC. మధ్యప్రదేశ్లో బీసీ ఓబీసీ. మీరు మీ రాష్ట్రాలే కదా, బీజేపీ రాష్ట్రాలే కదా. రాజస్థాన్లో బీసీ ఓబీసీ, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి కాబట్టి ఉంది. కాబట్టి బీసీలో మాకు కూడా ఏబిసిడి తర్వాత అక్షరాలు రావా? ఏబిసిడి ఎఫ్జిహెచ్ ఐజేకే ఎల్ఎంఎన్ ఓపీక్యూఆర్ఎస్ అవి రావా? అవి కూడా అడగండి. ఐఎమ్ సారీ, నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ మాదిగాస్. ఎందుకంటే ఒక హాస్టల్ నుంచి పెరిగి వచ్చిన వాళ్ళం, ఒక చోట నుంచే. వీ నెవర్ థాట్ దిస్ టైప్ ఆఫ్ బ్లేమ్ మాలలకు అంటగడతారని మేము ఎప్పుడు చూడలేదు అసలు. ఏం చేశారండి? ఏం తప్పు చేశారండి? ఇక్కడున్నటువంటి బీసీ ఏబిసిడీలో ఓన్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్. బట్ ఇక్కడ 1032 కులాల్ని 75 సంవత్సరాలుగా అంబేద్కర్ కలిసి ఉంచినటువంటి కులాల మీద ఒక 5 జడ్జి ఒక ఇష్యూ వచ్చిన తర్వాత 5 జడ్జిస్ యునానిమస్గా కొట్టి అవతల పడేస్తే వీటిని ఏమాత్రం కదపటానికి వీల్లేదు. రీజన్, వీళ్ళు ఇంకా ఎదగలేదు. రీజన్, వీళ్ళు ఇంకా స్ట్రాంగ్గా లేరు. ది రీజన్, వీళ్ళకి ఇంకా బార్గెనింగ్ కెపాసిటీ పెరగలేదు. రీజన్ బిహైండ్, వీళ్ళు ఇంకా ఐకమత్యంగా లేరు. సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ దేనికోసం పెట్టిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళలో యూనిటీ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ది యూనిటీ షుడ్ బి గివన్ ది ఇంటిగ్రిటీ ఫర్ దిస్ కంట్రీ. యూనిటీని చంపేస్తున్నారు. యూనిటీ ఒక చోట ఫోర్స్ చేయాలి. ఒకసారి కనబడింది వీళ్ళలో. కాన్సీరామ్ గారు వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి తెలుగుదేశం కొంతమంది వ్యక్తులు వాళ్ళ బంధువులు కారంచేడులో మాదిగల్ని ఓచుకొత్తకు వస్తే మాలలు అండగా ఉండటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చుండూరులో మాలల్ని ఓచుకొత్తకు వస్తే మాదిగలు అండగా ఉండటం, ఒక యూనిటీ కనపడింది. ఆ యూనిటీని బ్రేక్ చేయడం కోసమే తీసుకొచ్చినటువంటి ఒక విధానం ఇది. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, వర్గీకరణ ఈరోజు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విమలక్క ఆధ్వర్యంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వాళ్ళు వర్గీకరణ సయ్యందం మాలమాదిగలో ఏకమోదం అని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నారు. దానికి మందకృష్ణ గారు వస్తున్నారు. అంటే వర్గీకరణ జరిగిన తర్వాత ఇప్పుడు ఏబిసిడి బీసీలు ఎలాగైతే కలిసే ఉన్నారో వర్గీకరణ ఉన్నప్పటికీ రేపు ఇందులో కూడా ఏబిసిడి జరిగితే మళ్ళీ మాలమాదిగలు కలిసే ఉంటారు. మీకు అంటే ఇప్పుడు మాలమాదిగలు కలవకుండా దూరంగా ఉంటే పాపం వీళ్ళందరూ సమాజం మొత్తం కన్నీళ్లు పెట్టి వాటిని బకెట్లతో తోడాల్సిన అవసరం వాళ్ళకేమీ లేదు. మాలమాదిగలు ఏబీసీలు అయినా కాకపోయినా కలిసే ఉంటారు. ఓకే, అంటే కేవలం ఇప్పుడు మాలల్ని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి అది వర్గీకరణ అడ్డుకుంటారు అనుకోవచ్చా? మేము అసలు వర్గీకరణ అడ్డుకునే పని మేము చేయట్లేదు. మేము రాజ్యాంగాన్ని కాపాడమని కోరుతున్నాం. మొదటి నుండి ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టండి, 341 ఆర్టికల్ని రద్దు చేయండి, దాన్ని మార్చండి అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నారు. కానీ ఇంతకుముందు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అడ్డుకునే మాలలే అంటున్నారు. ఈ రోజు మాట్లాడటం అనేది తప్పు. ఎందుకంటే ఉద్యమాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదైనా అక్కడక్కడ మాట్లాడుతున్నారేమో. దీని మీద వేసిన కమిషన్లే స్పష్టంగా చెప్పాయి. అసలు మీకు దీని మీద 2 కమిషన్లు వచ్చాయండి. స్టేట్లో రామచంద్రరాజు కమిషన్ చంద్రబాబు నాయుడు గారు వేశారు. నాకు ఈ జడ్జిమెంట్ చదువుతున్నప్పుడు కూడా సబ్ క్యాస్ట్ అనేవి రాశారు ఇక్కడ. కానీ బిలాల్ నజ్కీ హైకోర్టు జడ్జి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఈ బిలాంగ్స్ టు పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, సారీ పంజాబ్ కాదు. ఆయన ఈ రామచంద్రరాజు కమిషన్ వచ్చినప్పుడు సింగిల్ జడ్జ్ దీన్ని కొట్టి అవతల పడేశాడు. ఎందుకో తెలుసా? అసలు హూ ఆర్ యూ? ఏళ్ళని 4 ABCD అని పెట్టి ఒకదాని కింద 4, ఒకదాని కింద 18, ఒకదాని కింద 26, ఒకదాని కింద 3 పెట్టడానికి ఎవడరా నువ్వు? దెర్ ఇస్ నో సబ్ క్యాస్ట్ ఇన్ టోటల్ లిస్ట్. ఈచ్ క్యాస్ట్ ఇన్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్ ఈజ్ అ ఐడెంటికల్ క్యాస్ట్. ఇప్పుడు నేను మాలైనంత మాత్రాన, నువ్వు నేతకానైనంత మాత్రాన నీది నేతకాని అంటే నాకు నువ్వు సబ్ అని కాదు. బికాస్ యు ఆర్ డూయింగ్ నేత, యు ఆర్ ఏ మాల, ఐఎమ్ ఏ మాల. నేనే పేడకాళ్ళు ఎత్తేస్తున్నా, నన్ను పిలువు, నువ్వు పేడకాళ్ళు ఎత్తేసే మాల అని పిలువు. ఇట్ డజంట్ మీన్ దాట్ నేను మాల కాకుండా పేడకాళ్ళు నా సబ్ కాస్ట్ కాదు, నేత ఏంటి నీ సబ్ కాస్ట్ కాదు. సో దేర్ ఇస్ నో సబ్ కాస్ట్ అని చెప్పేసాడు ఆయన. కానీ ఇది ఎలా వచ్చినాయో అసలు ఎవడన్నా ఛాలెంజ్ చేసేవాడు ఉంటే, మేము పొలిటికల్గా కొన్ని విషయాలు మాట్లాడలేకపోతున్నాం కాబట్టి ఎవడన్నా అందుకొని ఉన్నవాడు ఉన్నట్లయితే సబ్ క్యాస్ట్ దేనికి ఎవడికి సబ్ క్యాస్ట్ కాదు. మాలలో కానీ ఎస్టీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ సబ్ క్యాస్ట్ కాదు. బట్ దేర్ బై సుప్రీంకోర్టు మీరు చెప్పినట్టుగా 341 ఆర్టికల్కి అమెండ్మెంట్ చేసుకోండి, మాకే అబ్జెక్షన్ లేదు మేము చెప్పలే.
ఇక్కడ చాలామంది అదే మాట. నో, అస్సలు చెప్పట్లేదు. 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే క్లాజ్ 1, క్లాజ్ 2 అంబేద్కర్ ఇచ్చినటువంటి డైరెక్ట్ టెక్స్ట్ ఏంటంటే 341 క్లాజ్ 1, క్లాజ్ 2. క్లాజ్ 1, క్లాజ్ 2 ఏంటంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇది ఆయా రాష్ట్రాల్లో ఆయా పాలకుల చేతుల్లో లేకపోతే ఆయా భూస్వాములు చెప్పినట్టుగా వినేదానిలో ఆయా పెట్టుబడిదారులు చెప్పే విధానంలో రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ ఎవరికి వీటి మీద హక్కులు లేవు. ఇది దేశవ్యాప్తంగా తయారు చేయబడినటువంటి ఒక లిస్టు. దీని మీద హక్కు ఎవరికి ఉందంటే పార్లమెంటుకు మాత్రమే. ఏంటి, ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసేయాలన్నా రెండే క్లాజులు. బట్ దీని మీద వేసిన కమిషన్ రికమెండ్ చేసేయంటే మీరు మమ్మల్ని అడిగారు, ఒక కమిషన్ ఎంక్వైరీస్ లిస్ట్ ప్రకారం అడిగారు, మేము పార్లమెంటుకు బాధ్యులం కాదు, ఆ కమిషన్ వేసిన వాళ్ళకే బాధ్యులమే. కానీ ఇక్కడ హీర్ ఈజ్ అన్ ఆన్సర్. సమాజం మొత్తంలో అంతరాలు ఎలా ఉన్నాయో మాలమాదిగల్లో కూడా అంతరాలు ఉన్నాయి. ఇట్ డజంట్ మీన్ దట్ ఏడలో అంతరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని హెట్రోజీనియస్ గ్రూప్ అని అనడానికి లేదు, హోమోజీనియస్. ఎందుకంటే ది కామనాలిటీ ఆఫ్ దిస్ క్యాస్ట్, నేను చెప్పిన 1032 కులాలకి ఒక కామనాలిటీ ఏంటంటే నువ్వు సైన్యంలోకి వెళ్తే ఒక డ్రెస్ ఇస్తారు, నువ్వు ఆర్ఎస్ఎస్లోకి వెళ్తే ఒక డ్రెస్ ఇస్తారు, నువ్వు హై స్కూల్లో దేనిలోకి వెళ్తే ఎన్ఎస్ఎస్లోక దానిలోకి వెళ్తే ఒక డ్రెస్ ఇస్తారు, ఎన్సిసి సారీ దానిలో ఒక డ్రెస్ ఇస్తారు, నువ్వు సినిమా ఫీల్డ్లో డ్యాన్స్ చేసేటప్పుడు ఒక డ్రెస్ ఇస్తారు. అట్లనే కామనాలిటీ ఈజ్ దాట్ అన్టచబిలిటీ. ఫర్ బీసీస్ దెర్ ఇస్ నో అన్టచబిలిటీ. ఎందుకు విమలక్క మర్చిపోయింది ఆ సంగతి? అంటే ఏంటి ఈ కమ్యూనిస్టులకి నక్సలైట్లకి ఇంకేం పని లేదా? అంటే కమ్యూనిస్టు నక్సలైట్లు ఒక్కటే కాదు కదా సార్. ఇప్పుడు దాదాపుగా అంటే గత కొన్ని రోజులు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే సబ్బండ కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఒక మాలలు తప్ప మిగతా అన్ని కులాల నుండి ప్రతినిధులు బీసీ కులాల నుండి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి బీసీ మేధావుల ఫోరం వాళ్ళ నుండి సపోర్ట్ దొరికింది. ఇప్పుడు కమ్యూనిస్టు సంఘాలు, సాంస్కృతిక కళాకారులు అందరూ వీళ్ళందరూ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు అనుకుందాం. మాలల్ని బ్లేమ్ చేయటం కోసం మాలల దగ్గర షెల్టర్ తీసుకొని అన్నం తిన్న వాళ్ళు కూడా ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసినప్పుడేమో మీరు సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి జరగద్దు అంటున్నారు. సుప్రీంకోర్టు సపోర్ట్ చేసినప్పుడు మాత్రం అది చెల్లదు, సుప్రీంకోర్టు తీర్పే చేయలేదు. నేను అంటున్నా సుప్రీంకోర్టు సపోర్ట్ ఎప్పుడు చేసింది? వర్గీకరణ ఇప్పుడే సపోర్ట్ చేయలే. ఐఎమ్ సారీ. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు కమిషన్ ఎందుకు వేసుకున్నాడు? కమిషన్ వేసిన తర్వాత కూడా బయటికి వెళ్ళి ఎందుకు మాట్లాడుతున్నాడు? తప్పు ఎందుకు మాట్లాడుతున్నాడు? నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపి నేను ఇది చేసేంత వరకు ఆపుతానని ఒక ప్రభుత్వం అంటే ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే చీఫ్ మినిస్టర్ అంటే హీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది టోటల్ గవర్నమెంట్. నీ క్యాబినెట్కి నువ్వు హెడ్గా ఉండి రాజ్యాంగపరంగా ఉండి నువ్వు ఎలా తప్పు మాట్లాడుతావు? నువ్వు ఒక కమిషన్ వేసి, ఏ కమిషన్ అది? నీకున్న సీనియర్ ఆఫీసర్ని ఒకటి నేర్చుకున్నావు, రిటైర్డ్ వాడిని. ఇట్స్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. కానీ నువ్వేం చెప్తున్నావు అంటే ఇది మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అన్నావు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది వేరు. అదేం చెప్పిందంటే నువ్వు వీళ్ళ మధ్య ఏమైనా తేడాలు ఉన్నట్లయితే, వీళ్ళ మధ్య కనుక్కున్నట్లయితే, నేను లాస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే చదువుతాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. వాళ్ళ జడ్జిమెంట్లు ఇస్తూ కూడా వాళ్ళ పాపం కొద్దిగా ఇదే మాట్లాడారు. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ది అఫర్మేటివ్ యాక్షన్ అంటే తెలుసా? రిజర్వేషన్స్. ది ఆబ్జెక్టివ్ అంటున్నాడు. ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్ ఇంక్లూడింగ్ సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ టు ప్రొవైడ్ సబ్స్టాన్సివ్ క్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్. చూపించాలన్నాడు. ది స్టేట్ కెన్ సబ్ క్లాసిఫై ఇంటర్ అలియా బేస్డ్ ఆన్ ది ఇన్ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సర్టన్ క్యాస్ట్స్. నువ్వు సర్టన్ క్యాస్ట్లో ఇన్ఎడిక్వేట్ నీకు రిప్రజెంటేషన్ ఉందా అని నువ్వు కనుక్కోవాలి. దానికి ఏం చేయాలి? నువ్వు నీ ప్రమోషన్లో నువ్వు చెప్తావు. నీ క్యాస్ట్లో ఎవరు చెప్పాలి? క్యాస్ట్లో నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నేను ఎలక్షన్ చేసినప్పుడు నేను అన్ని ఊర్లు తిరిగాను, అన్ని ఊళ్ళలో ఏ కులం ఎన్ని ఓట్లు ఉన్నాయో నా దగ్గర లిస్ట్ ఉందంటే కుదరదు అబ్బాయి. ఓకే, ఓ అబ్బాయి కుదరదు. దీనికి ఒక సెన్సస్ కేంద్ర ప్రభుత్వం నుంచి జరిగితేనే 2011లో సెన్సస్ జరిగింది, 21లో జరగాలి. మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి ఆగిపోయింది. 19 కరోనా ఎఫెక్టెడ్ 21.
సెన్సస్. నువ్వు సుప్రీంకోర్టు నువ్వు నీ సెన్సస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా నీకు స్ట్రాటజిక్స్ ఇస్తే అది నీకు ఇన్ఎడిక్వేట్గా నీకు ఎక్కడైనా కనపడితే అది నీకు క్రైటీరియా. నాట్ ది శర్మ, నాట్ ది వర్మ. ఇక్కడ ఒక వర్మ, అక్కడ ఒక శర్మ, అక్కడ ఒక గురువు, ఇక్కడ ఒక శిష్యుడు. మందకృష్ణ గారి పాపం నాకు తెలిసి మోసపోకు మిత్రమా, ఇప్పుడు ఈ వర్గీకరణ మోసగించకు మిత్రమా. వర్గీకరణ సంబంధించిన విషయంలో మీరు రేవంత్ రెడ్డిని, చంద్రబాబును గురు శిష్యులని టార్గెట్ చేస్తున్నారు కదా. ఇంతకీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు దానికి పార్టీకి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మీ పార్టీ స్టాండ్ ఏంది దీని మీద? జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఈవి చెన్నయ్య గారి కేసులో వచ్చిన తర్వాత దయచేసి దీని మీద ఇంకెవరు మోసం చేయబాకండి, మోసపోకండి. ఈ రాష్ట్రంలో దీని గురించి మాట్లాడుకొని ఒకరినొకరు మోసం చేసుకోవటం మంచిది కాదు. మీరందరూ మాలమాదిగలు కలిసి ఉండండి, కలిసి ఉంటే ఇది అని చెప్పాడు, ఇట్లని చెప్పాడు. మీరు విడిపోతే ఇది అన్నాడు. ఫుట్బాల్ ఆడుకుంటారని. కాబట్టి మన పార్టీ మొత్తం కూడా ఈ విధంగా ఉండాలి, దళితులు ప్రధానంగా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కలిసి ఉండమని, ఇది కుదరదని చెప్పింది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, మేము కోర్టు ఏదైతే చెప్పిందో ఒకవేళ ఈ కేసు కూడా మీరు ఈ విధంగానే ఉండండి అని చెప్పుంటే, ఏది వీళ్ళని ఎడగొట్టండి అని అంటే ఆవిడ 10 పాయింట్లు ఇచ్చారు, దాని గురించి కూడా మాట్లాడండి. క్రీమీ లేయర్ ఎవరి మధ్య పెడతారండి మీరు? డూ యూ థింక్ దట్ ఒక ఐఏఎస్ అయితే, ఒక ఐపీఎస్ అయితే, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయితే వీడు మొత్తం ఎదిగిపోయాడు కాబట్టి వీడిని క్రీమీ లేయర్ పెడితే అది ఈరోజు పాటలు పాడేవాళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు, లేకపోతే చిందులు వేసేవాళ్ళు అందరూ కూడా నిజం అనుకుంటారా? తెలుసా వాళ్ళకి ఏంటో క్రీమీ లేయరు? దాని బాధ ఏంటో తెలుసా? దళితులు ఇంకా చదువుకి, ఉద్యోగాలకి దూరం అయిపోయే ఒక పెద్ద శిక్ష అది. ఫస్ట్ జనరేషన్ ఒక కుటుంబంలో ఒకటికి తప్ప రెండో వాడికి రాదు. తీసేసేయండి. ఎక్కడ తీసుకెళ్తున్నావు దేశాన్ని నువ్వు? 2047 చైనా సరసన, అమెరికా సరసన డెవలప్డ్ కంట్రీగా, అంటే 100 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల తర్వాత ఈ మహానుభావులు అందరూ ఇప్పుడు 100 సంవత్సరాలకి డెవలప్ అవుతారట. పనికి మాలినోళ్ళారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 10 సంవత్సరాలు మాత్రమే పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చి ఈ 10 సంవత్సరాల్లో మీ ఎఫిషియన్సీ, గెలిచిన పార్టీ, ఓడిన పార్టీ, ప్రతిపక్ష పార్టీగా, పాలకపక్షంగా ఒకరికొకరు పోటీపడి ఈ దేశంలో అంతరాలను తొలగించండి. 10 years ఈ రిజర్వేషన్స్ నేను పెడుతుంది 10 years ప్రొవైడెడ్. ఈ 10 yearsలో మీరు ఈ విధంగా ఉన్న సమాజాన్ని ఈ విధంగా తీసుకురండి. ఎవడు ఫాల్ట్ అండి ఇది? 75 years చేయలేకపోయారు. అసలు మీరు 75 సంవత్సరాలుగా 7 సార్లు దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అమెండ్మెంట్, రాజ్యాంగానికి అమెండ్ చేసుకున్నారు మీరు. అంటే మీ చేతగాని తనానికి మేము తన్నుకోవాలి ఇక్కడ. అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఏమైనటువంటి వాడైనా సరే, ప్రతిపక్షంలో ఉన్న వాడైనా సరే ఏం బుద్ధి ఉండాల్సిన అవసరం లేదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం లేదా అడ్వైజ్ ప్రకారం క్రీమీ లేయర్ అనేసరికి నార్త్లో ఉన్న ఇందాక నేను చెప్పినటువంటి చమ్మర్స్ అందరూ కూడా ప్రధానమంత్రి కాలర పట్టుకునే సమయం వచ్చేసరికి వాళ్ళందరికీ భోజనం పెట్టి క్రీమీ లేయర్ ఉండదులేని నేను తీసేస్తానంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు నువ్వు జస్ట్ లైక్ దట్ అన్నం తిన్న తర్వాత ఇస్తరాకు తీసేసినట్టుగా నువ్వు ఎలా తీసేస్తావు? ప్రొవిజన్ ఇస్ దేర్. ఈరోజు ఈ శర్మలకి, వర్మలకి, 1 man కమిషన్కి ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చూసారా? మీరు జిల్లాలు మొత్తం తిరగండి, అరెస్ట్ వేలు జిల్లాలు. ది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరే స్టడీ చేయాలంటే వేళల్లో క్రీమీ లేయర్ కూడా పెట్టచ్చా లేదా చూడండి. మన ప్రైమ్ మినిస్టర్ ఏమో నేను తీసేస్తానన్నాడు. అంటే సుప్రీంకోర్టు నీకు ఏది చెప్తున్నా అది ఉత్తదే 4 గీక్కున్నట్టుగా పడేస్తాం. కానీ వీడు మాత్రం ఇక్కడ వచ్చి చూపిస్తాడు. దళితులు క్రీమీ లేయర్ పెడితే నేను అడుగుతున్నా, ఈరోజు అవుతాడు ఇంకొక ఐఏఎస్ ఆఫీసరు, అవుతాడు ఇంకో గ్రూప్ 1 ఆఫీసరు? క్రీమీ లేయర్ వచ్చేసరికి ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వాడు ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చేస్తాడండి. 70,000 80,000 శాలరీ ఉంది వాడికి, ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చిన ప్రతి కుటుంబం క్రీమీ లేయర్ నుంచి బయటకు రావాల్సిందే. వేర్ ఈజ్ ద జాబ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? వేర్ ఈజ్ ద ఎడ్యుకేషన్ ఫర్ యువర్ కిడ్స్? వేర్ దే హ్యావ్ టు గో? నువ్వు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించావు. దేశమంతా ఇంగ్లీష్లో ఎదిగిపోవాలి, ప్రపంచమంతా వాళ్ళు తిరగాలి, కొన్ని కమ్యూనిటీస్ మాత్రం బ్రహ్మాండంగా ఏలాలి, అన్ని సీఈఓలు మీరే, మొత్తం వ్యవస్థ అంతా పేపర్లు మీరే, టీవీలు మీరే, వ్యాపారాలు మీవే, అన్ని రాజకీయం మీదే, మొత్తం అన్నీ మీవే. కానీ మా వాళ్ళకి వచ్చేసరికి మాత్రం ఏది ఉండకూడదు.
ఇక్కడ మాత్రం ఏళ్లలో డివిజన్ కావాలి. ఇది న్యాయం కదా? పాపం ఎవడెవడి మీద పాపం. ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న మీరు ఇంకా ముందుకు రాలేదేమో నేను చెప్తున్నాను. నేను రాత్రే ఒక పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని ఒకరిని కలిశాను. ఏ విధంగా మీరు వీళ్ళ మధ్య తారతమ్యాలు చూస్తున్నారు? మీరు షెల్టర్ కోసం మీరు అన్నలుగా ఉన్నంతకాలం, కమ్యూనిస్టులుగా ఉన్నంతకాలం పోలీసులు తరిమి మిమ్మల్ని కాల్ చేసే ప్రతిసారి మా ఇళ్ళకి వచ్చారు. మీరు ఒకే మంచం మీద పడుకున్నట్టు భార్య భర్త, అన్నొచ్చాడు, అన్నని పోలీసులు తరుముతారని భర్త లేచి నిలబడి భార్య పక్కన దుప్పటి కప్పి నిన్ను రక్షించాడు. నువ్వేం చూస్తున్నావు ఇప్పుడు? మాలమాదిగల మధ్య తేడాలు చూస్తున్నావా? మా కుటుంబాల దగ్గరికి మీరు వస్తే మా కుండలో అన్నం ఉన్నా లేకపోయినా మా పొట్టలో తీసి నీకు పెట్టాం. నీకు ఆకలి అవుతుంది, పోరాటంలో ఉన్నావని. నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు? డప్పు ఎవడి మీద కొడుతున్నావు? ఎవడు సపోర్ట్ చేస్తున్నావు? నేను అడుగుతున్నాను విమలాని, ఎక్కడ మీరు అంతరాలు చూస్తున్నారు? ఎవరి నోటి దగ్గర ఎవరు లాక్కున్నారు? అసలు ఇక్కడ మానవాధికుల మధ్య తేడాలు ఉన్నాయని మీరు భావిస్తూ ఉన్నారా? ఉంటే దానికి ఎవడు బాధ్యుడు? నేను అడుగుతున్నా. అంటే అందరూ మాలాస్ మొత్తం ఎదిగిపోయిన సమాజం కనపడుతుందా? లేకపోతే మాదిగలు మొత్తం ఎదిగిపోయిన సమాజం కనపడుతుందా? మీరు నిరంతరం కాన్సీరామ్ దెబ్బకి ఎక్కడ ఏకమవుతారో, కాన్సీరాము ఒక రాజకీయ పన్నాగం పన్నాడు. రాజకీయ పన్నాగం ఏంటో చెప్పనా? రాజకీయ కుట్ర పన్నాడు కాన్సీరాము. ఏంటో తెలుసా? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు వీక్ అవుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ దళితులకి ఏమీ చేయలేదు అనే ఆలోచనకు ఆయన వెళ్ళినప్పుడు, ఇక్కడ వీక్ అవుతున్నటువంటి ఎన్టీ రామారావు తోటి పొలిటికల్ బార్గైన్మెంట్లోకి వచ్చాడు. 50 సీట్లు నువ్వు మాకు ఇస్తే, కాన్సీరాముని చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని పడగొట్టాలనుకున్నప్పుడు నిజంగా కాన్సీరామ్ గారి పన్నాగం కానీ పన్ని ఉంటే, కరెక్ట్ జరిగి ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరై ఉండేవాళ్ళు? మాలోడో మాదిగూడో ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు. 100%. దాన్ని కాన్సీరామ్ని పాపం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటట్టుగా ఇక్కడి నుంచి తిట్టి అవమానాలు పాలు చేసి పంపించింది ఎవరు? మా వాళ్ళే, మాలమాదిగలే, నాయకులు, పెద్ద నాయకులు. పేరు అంబేద్కర్దే చెప్పేది. కానీ పొలిటికల్ థింకర్స్ కాదు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాదు వాళ్ళు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాని ప్రతి వాడు ఈరోజు మాలమాదిగలను విడగొట్టాలని చూస్తున్నాడు. నేను అడుగుతూ ఉన్నా, మాలమాదిగలు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల మంది ఓటర్స్, ఇద్దరు కలిపితే ఓటర్స్. నేను చెప్పేది జనాభా కాదు, జనాభా దాదాపు 1,20,00,000 ఓటర్స్ 70 లక్షలు. మాలమాదిగలు కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అటు మాలో ఇటు మాదిగో అవుతాడు. వీళ్ళు కలవకూడదని పన్న కుట్రలో పడిపోయి రోజు మాలలు తిన్నారు, లేకపోతే మాదిగలు ఎట్లా అయ్యారు, ఇదే దాంతో చంపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఊహించేయండి, నువ్వు పెన్షన్ ఇవ్వడానికి ఓటర్ ఎత్తినాడు ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, పెన్షన్ తర్వాత నీకు నేను కేటగరైజేషన్ చేస్తున్నాను, అప్పుడు మంచి ఉద్యోగం వస్తుందని చెప్తున్నాడు. నిన్న ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు. గ్రూప్ 1 పోస్టులు ఎన్ని ఉన్నాయి? 3. 3 నువ్వు ఎవరికి ఇస్తావు చెప్పు? 3 కోసం 1 కోటి మంది ఉన్న జనాభా మేము తన్నుకోవాలనా నువ్వు వర్గీకరణ ద్వారా? సో ఈ 1 మ్యాన్ కమిషన్ని వీళ్ళు మొన్న 1వ తేదీ నాడు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, నేను కేటగరైజ్ చేస్తున్నాను, దానిలో మీకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. నాకు తెలిసి అది మాల ఫ్యామిలీలో మాదిగ ఫ్యామిలీలో కూడా ఆయనకేం తెలుసు, లేదా నాకు తెలియలేదు. అంటే ఏం ఆశ పెడుతున్నాడు? ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అడ్వైజ్ ప్రకారం ఈయన దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు జరగకుండా, అదే కదా ఎంపెరికల్ డేటా ప్రకారం అంటే అది ఇనడిక్వసీ ఉందంటే ఎలా చూపిస్తావు? నువ్వు ప్రభుత్వం మొత్తం మీద మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, వాళ్ళల్లో ఏ గ్రూపుల్లో గ్రూప్ 1లో ఎంతమంది ఉన్నారు, ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు, ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు, ప్రమోటీస్ చెప్పే క్రమంలో నీ దగ్గర ఒక లెక్క ఉందా? నేను అడుగుతున్నా, అసలు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా అవుతుంది సార్? ఎలా అవుతుందో? ఇప్పుడు నీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటటువంటి ఏ ఉద్యోగాలకి ఇది వర్తించదు. నీకు కాస్త టైంని వచ్చే ఉద్యోగాలు ఏంటి? స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి, అదేవిధంగా యూపీఎస్సి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్, ఇవే కదా. వాటిలో ఈ సబ్ క్లాసిఫికేషన్ చేయమని చెప్పలా. దాన్ని చెప్పకుండా నీ రాష్ట్రాల్లో నీకు వీలైతే చేసుకోమంటే, అంటే నీకు రాష్ట్రం వచ్చేసరికి ఏమో వీడు గ్రూప్ 1కి ఏమో ఏబిసిడీలో ఉండాలి, వాడు నీకు వచ్చేసరికి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా బ్యాంక్ ఆఫీసర్ కావాలంటే అవసరం లేదా?
అంటే వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమో ఒకటే. అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి మీరు అందరూ ఒకే లిస్టు, స్టేట్కి వచ్చేసరికి అంటే నువ్వు ఎవరి చేతిలో పెడుతున్నావు దీన్ని? ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి లిస్ట్ని ఇది గ్రామాల్లో ఉండే భూస్వాముల చేతుల్లో నుంచి లేకపోతే రాష్ట్రాల్లో ఉండేటువంటి పాలక వర్గాల చేతుల్లో ఉండటానికి వీల్లేదు. వీళ్ళు దళితులను అణిచేస్తారు కాబట్టి తీసి సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో పార్లమెంట్లో పెట్టుకోండి అని చెప్తే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు మొత్తం నువ్వు ఒకటే, నువ్వు రాష్ట్ర ఉద్యోగాలు ఏమైనా ఉంటే అది నువ్వు వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు. అంటే నువ్వు మమ్మల్ని మళ్ళీ భూస్వాముల కిందకి నెడుతున్నావా? ఇది మాల సోదరులు మాది సోదరులు అర్థం చేసుకోరా? ఏం చేస్తున్నట్టు? రెండో అంశం, అసలు నీకు ఒకవేళ ఎస్ఎస్లో ఏమైనా తేడాలు ఉన్నట్లయితే, నేను చెప్పిన 1032 కులాల్లో ఒక కులం వెనకబడింది, ఒక కులానికి సరైన రావట్లేదు మీరు భావించినట్లయితే ఈ మొత్తానికి కలిపి నువ్వు ఎస్సీ కమిషన్ పెట్టావు కదా, ఆర్టికల్ 338. ఆర్టికల్ 338 ఉషా మెహ్రా కమిషన్ లేదు, రామచంద్రరాజు కమిషన్ లేదు, చెత్తబొట్లు ఏమని వేసింది కదా. నువ్వు ఇప్పుడు నువ్వు నేషనల్ కమిషన్ని సంప్రదించకుండా నువ్వు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు? ఒకసారి సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది కదా, లాస్ట్ టైం నువ్వు చేసిన ఏబిసిడీలు నువ్వు నేషనల్ ఎస్సీ కమిషన్ కొట్టేసింది, ఇప్పుడు నువ్వు చేస్తానంటున్నావు, నువ్వు దాన్ని సంప్రదించావా? నువ్వు ఎందుకు పెట్టుకున్నట్టు? అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా కాదని శర్మనో లేదా వర్మనో శాస్త్రినో చేస్తారా? అంటే ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇదే విషయం మీరు చెప్తున్నట్టుగానే కంచయ్యలయ్య గారు కూడా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే మాట అన్నారు. ఇది ఇప్పుడు ఒకవేళ వర్గీకరణ చేసినా మళ్ళీ కొట్టుడు పోతుందని. అంటే ఎందుకు మరి ప్రభుత్వాలు మేము కొట్టుపోవడం సుప్రీంకోర్టే చెప్పింది. ఎంపిరికల్ డేటా సరిగా లేదని మీరు భావిస్తే ఇది మళ్ళీ భూస్వాముల చేతుల్లోకి వెళితే, ఇది మళ్ళీ పాలక వర్గాల చేతుల్లోకి వెళితే, ఎవడైతే మిమ్మల్ని కలిసి ఉండకూడదని కోరుకుంటున్నాడో వాడి చేతుల్లోకి వెళితే మీకు అనుమానాలు ఉంటే డైరెక్ట్గా వచ్చి నా డోర్ తట్టండి అన్నారు. కులగణన అనేది జాతీయ స్థాయిలో జరగాల్సిందే, రాష్ట్రాలు చేయడానికి లేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు, మీరు అంటున్నారు. మరి ఎందుకు ప్రభుత్వాలు ఈ విషయం తెలిసి కూడా ముందుకు పోతున్నారు? అంటే కుట్ర కదా, డివైడ్ అండ్ రూల్. వీళ్ళని ఎప్పుడు వాళ్ళు చెప్పేదానికి ఓకే అంటే సరిపోద్ది. ఇప్పుడు ఏం చేశాడు రేవంత్ రెడ్డి గారు? మందకృష్ణ గారు పోయి నువ్వు అసలు ఏ రిక్రూట్మెంట్ ఇవ్వడానికి లేదు వర్గీకరణ అయ్యేంత వరకు. ఆయన ఏమన్నాడు? ఐఎమ్ సారీ, నేను అట్లా చేయలేకపోతాను, ఇచ్చేసాడు. అవునా? రిక్రూట్మెంట్ అనౌన్స్ చేసేసాడు, టెస్టులు జరుగుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు వీకెస్ట్ ముఖ్యమంత్రి కదా. ఎందుకు వీకెస్ట్ అంటున్నా నేను? అతను కూటమి చేతుల్లో పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీ వాళ్ళ చెరోకు జుట్టు పట్టుకున్నారు, అటువైపు ఇటువైపు 2 జడలు వేస్తే 2 జడలు పట్టుకొని ఉన్నారు. అతను ఏం చేయలేడు పాపం, వీకెస్ట్. అబద్ధాలు చెప్తున్నాడు, వీళ్ళు నమ్ముతున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మిగతా కులాలు అందరూ కలిసి, ఓసీలు కానీ బీసీలు కానీ ఇంకందరూ కలిసి ఒక ప్రజా ఉద్యమం మాకు ఏజ్ అయిపోతూ ఉంది, నువ్వు దీన్ని ముడిపెట్టి నువ్వు రిక్రూట్మెంట్ని ఎగ్గొట్టదలుచుకున్నావు, సుప్రీంకోర్టు ఏది వర్గీకరణ చేసేంత వరకు నా రిక్రూట్మెంట్ లేదని నువ్వు చెప్తా ఉన్నా, మందకృష్ణ గారి మాట విని సమస్య లేదు అని ఒక పెద్ద మూమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఓసీలు కానీ లేకపోతే విద్యార్థి నిరుద్యోగులు కానీ విద్యార్థి ఉద్యమ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ చేస్తున్నాయి అనుకో, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? He has to conduct, he has to pronounce the recruitment notification. ఆయన చెప్తే వీళ్ళు నమ్ముతున్నారు. ఎట్లా నమ్ముతున్నారు? ఆయన పచ్చి అబద్ధాలు కోరని తెలుసు. ఆయన ఎవడో చెప్పాల్సిందో ఒకటి చెప్తాడు, మొత్తం చేస్తారని తెలుసు. ఆయన మాటలు నమ్మి రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? ఇక్కడ ఇంకొక ప్రశ్న సార్, ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత కేవలం వర్గీకరణ కోసం కాకుండా పేదల కోసం ఆరోగ్యశ్రీ కానీ మిగతా పథకాలు కానీ బియ్యం కానీ ఒక చిన్న విషయం నేను అడుగుతాను, ఎందుకనంటే ఇది కేవలం హూ ఈజ్ మందకృష్ణ అండి? ఆయన గవర్నమెంటా? నేను తీసుకొచ్చాను ఆరోగ్యశ్రీ అంటే ఈయన తీసుకొచ్చాడని చెప్పడానికి? దానికన్నా ముందే రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ కన్నా ముందే ఎలక్షన్ ప్రామిసెస్లో ఆయన మైండ్లో ఉన్నదాన్ని పెట్టాడు అక్కడ. అంతేగాని మందకృష్ణ గారు చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టలా. ఎవరు చెప్పారు ఇది? అందరూ అంటున్నారు. ఈరోజు బీసీ నాయకులు చాలా మంది అందరూ అంటున్నారని మనం కూడా అనేస్తే ఎట్లా సాక్ష్యాలు ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీని చెప్పమానండి, రేవంత్ రెడ్డిని చెప్పమానండి, తెలిస్తే కాంగ్రెస్ పార్టీ. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఆరోగ్యశ్రీ కోసం అంటే అసెంబ్లీ సెషన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కావాలని పేదల కోసం మందకృష్ణ అనే ఒక నాయకుడు పోరాటం చేసిన మాట్లాడినటువంటి వీడియో ప్రూఫ్ కూడా చూపిస్తున్నారు కదా. నో అంటే మెన్షన్ చేసి ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్. ఇప్పుడు ఈ దేశానికి సోషలిస్టిక్ ప్యాటర్న్ కావాలని రాసుకున్నారండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.
ఈ దేశాన్ని నేను సోషలిజం వైపు తీసుకెళ్తున్నాను, అంబేద్కర్ గారు రాస్తున్నారు కాబట్టి అని ఒక నాయకుడు ఎవరైనా చెప్తే ఓకే, మంచిదే. కానీ ఆ లైన్లో తీసుకెళ్ళింది ఎవరు? ఈయన చెప్పాడని తీసుకెళ్తే 70 సంవత్సరాల తర్వాత కదా నువ్వు వచ్చింది. నీకన్నా ముందు ఎవడున్నాడు? వాడు చెప్పిన కూడా చేయాలి కదా. కాబట్టి అనవసరం క్లెయిమ్ చేసుకుని వాళ్ళు ఇది అనుకుంటే దానికి నేనేం చేయలేను. డోంట్ ట్రై టు క్లెయిమ్ విచ్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు యూ. మొన్న బీసీ మేధావుల సంఘీభావ సదస్సు జరిగినప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ బీసీ నాయకులు వర్గీకరణను అడ్డుకుంటున్నారు, అంటే సామాజిక న్యాయమైనటువంటి వర్గీకరణను అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు సామాజిక స్మగ్లర్లే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నిజం అని చెప్పేసి అంటున్నారు. ఐలయ్య గారు రాసిన ఒక స్లోగన్ పట్టుకొని దాన్ని ఏమన్నా అన్నారేమో, కానీ నాకు తెలిసి రియల్ సామాజిక న్యాయం కావాలని కోరుకునేది నిజమైనటువంటి అంబేద్కర్ వాదం. దానిలో మేము కూడా ఉన్నాం. మరి నిజమైన సామాజిక న్యాయం అంటే అదే నేను చెప్పేది. ఈరోజు ఈ రాష్ట్రంలో 59 కులాలు ఉన్నాయి. నేను ఒక ప్రపోజల్ పెట్టాను, గివ్ రిజర్వేషన్ టు ది ఫస్ట్ జనరేషన్. నువ్వు నేను మాదిగా, నువ్వు మాల, మన ఇద్దరం చదువుకున్నాం. నేను నీకన్నా కొద్దిగా ముందున్నా, నువ్వు నాకన్నా కొద్దిగా వెనకబడి ఉన్నావు. నేనేం అడుగుతున్నానంటే, నాకన్నా వెనకబడి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ అతనికి ఇవ్వండి, ఆయనకి ఇవ్వంగా మిగిలి ఉంటే నాకు ఇవ్వండి అని అడుగుతున్నాను నేను. 59 కులాలు ఉన్నాయి. ఇప్పుడు పోరాటం మానవైదికుల మధ్య అనుకున్నాం. ఫస్ట్ కమ్ ఫ్రమ్ ద డౌన్, కమ్ ఫ్రమ్ ద బాటమ్. అసలు ఈరోజు వరకు ఈ రిజర్వేషన్ని తీసుకోకుండా ఈరోజు వరకు పక్కన పెట్టండి. అందుకే మీరు పేజ్ నంబర్ నాకు తెలిసి 101 అనుకుంటా, ఉషా మెహ్రా రిపోర్ట్. దిస్ ఈజ్ ఉషా మెహ్రా రిపోర్ట్. దీనిలో ఆవిడ ఒక టేబులర్ ఫామ్లో స్పష్టంగా చెప్పింది. ఎవరు? ఈ దళితులు మాలామాదిగులు ఇద్దరు అన్ని విషయాల్లో ఒకటిగా ఉన్నారు, చాలా విషయాల్లో. కానీ వీళ్ళిద్దరికన్నా వెనకబడినటువంటి, ఈ మాదిగ కన్నా వెనకబడినటువంటి 57 కులాలు కనపడుతున్నాయి. వాళ్ళ నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? నాట్ ఫ్రమ్ ద టాప్, ఫ్రమ్ ద బాటమ్. చేయమనండి. ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ దిస్. అంటే ఇక్కడ చిన్న డౌట్, ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ సంబంధించిన విషయంలో మాట్లాడినప్పుడు అలా మాలా నాయకులు మాట్లాడినప్పుడు మాదిగా సార్ బెటర్ దెన్ మాలాస్ అని డైలాగ్ వాడుతున్నారు, చెప్పింది ఆవిడ. కానీ మాలలకు సంబంధించిన విషయం అంటే మాదిగల నాయకులు మాట్లాడుతున్నప్పుడేమో మాలా సార్ బెటర్ దెన్ మాదిగా అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి సార్ నేను మీకు బుక్కే చూపిస్తున్నా. అంటే చాలాసార్లు అంటే ఇప్పటి వరకు ఈ కమిషన్లకు సంబంధించిన రిపోర్ట్లను ముందు పెట్టి ఇటు మాలలు అటు మాదిగలు పూర్తి స్థాయిలో ఏం చెప్తున్నారో కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, నేను ఒక పేజీ చూపించాను. ఈ పేజీని మీరు హైలైట్ చేయండి. ఒకవేళ నేను తప్పు చెప్తున్నాను అనుకో, నో యూఆర్ టెలింగ్ లైస్. సో దిస్ చంద్రచూడ్ జడ్జిమెంట్ ఈజ్ లైక్ దిస్, ఉషా మెహ్రా రిపోర్ట్ ఈజ్ లైక్ దిస్, లేకపోతే రామచంద్రరాజు జడ్జిమెంట్ ఈజ్ లైక్ దిస్, లేకపోతే పంజాబ్ జడ్జిమెంట్ ఈజ్ లైక్ దిస్. చెప్పండి నాకు. నేను చదువుకోకుండా చెప్పట్లేదే. నేను ఎందుకు తీసుకొచ్చాను ఈ పుస్తకాలన్నీ? ఏమయ్యా, ఎందుకు తీసుకొచ్చాను ఇన్ని పుస్తకాలు? ఎందుకు తీసుకొచ్చాను ఇన్ని పుస్తకాలు? నేను ఒకటి ఏదో ఏమి లేకుండా వచ్చేసి మీ దగ్గర బ్లఫ్ చేయడానికి నేను చెప్పట్లేదు కదా. ఎందుకు తీసుకొచ్చాను, ఎందుకు ఏం తీసుకొని చదువుతున్నాను నేను? వాళ్ళు ఏం మాట్లాడారు, రాజ్యాంగం ఏం చెప్పింది, ఈ రాజ్యాంగ నాయకులు వీళ్ళేం చెప్పారు, నేను ఎందుకు పెడుతున్నాను ఇక్కడ? కాబట్టి వీళ్ళు అదే చెప్తున్నారు అనుకుంటే ఎవరితో మిస్టేక్ ఉంటే పట్టుకోండి, కాలర్ పట్టుకోండి. కాబట్టి మేము మాదిగల్ని వేరు చేయాలని లేకపోతే వీళ్ళ మధ్య తగాదలు పెట్టాలని వాళ్ళలాగా మేము ప్రయత్నం చేయట్లేదు. బుక్ని, రాజ్యాంగాన్ని ఉన్నదన్నట్టుగా ఒకవేళ ఇదే నిజం అనుకోండి మీరు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, వై డోంట్ యు కమ్ ఫ్రమ్ ద నార్త్? ఈరోజు ఈ ఉద్యమానికి ఈ పాటలు పాడేవాళ్ళు మీరు అన్నట్టుగా ఈ బీసీలు దేశవ్యాప్తంగా ఉన్నట్టు ఓబీసీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఉత్తరప్రదేశ్ నుంచి రమ్మనండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాను, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గుజరాత్, లేకపోతే ఇటు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, అన్నిట్లోకి వెళ్ళి రమ్మనండి. అసలు ఎవడు ఆపాడండి? ఇందాక నేను అసలు 341A and 1 and 2 క్లాజెస్ చెప్పాను. ఉషా మెహ్రా గారు ఏం చెప్పారు తెలుసా? మీకు అంతరాలు అనేవి సమాజం మొత్తంగా ఉన్నట్టుగా వీళ్ళల్లో కూడా ఉన్నాయి,
కానీ వీళ్ళ మధ్య అంతరాలు పోవాలంటే ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారం కుదరదు. ఈ రాజ్యాంగంలో ఒక చిన్న మార్పు చేసుకోండి. ఆ మార్పు ఏంటంటే 341 ఆర్టికల్కి ఇంకొక క్లాస్ 3ని చేర్చండి. క్లాస్ 3 షుడ్ బి ఎలా ఉండాలంటే, దీనికి మేము అమెండ్మెంట్ చేస్తున్నాం. ఈ అమెండ్మెంటు అంతరాలని తొలగించడం కోసం చేస్తున్నాం. చేసే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మినిమం 50% ఆఫ్ ద స్టేట్స్ షుడ్ సెండ్ దైర్ రెజల్యూషన్ యునానిమస్లీ టు ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందే. ఖచ్చితంగా 50% ఆఫ్ ద స్టేట్స్ అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు పంపించండి. దేనికి? క్లాస్ 3 ఒక అమెండ్మెంట్ జరగటం కోసం. ఆ అమెండ్మెంట్ జరిగిన తర్వాత అప్పుడు మీరు పార్లమెంట్లో దీన్ని పెట్టండి. ఇందాక నేను అడిగాను, జీవి చెన్నయ్య జడ్జిమెంట్ 20 సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళందరి మధ్య తేడాలు కనపడటం కోసం వీళ్ళకి చదువు సరిగా లేదు, వీళ్ళకి హాస్టల్ సరిగా లేదు, వీళ్ళకి భూములు లేవు, వీళ్ళకి వ్యవసాయం లేదు, వీళ్ళకి పని లేదు, కాబట్టి ఇవన్నీ కల్పించండి, ఇది ప్రభుత్వం బాధ్యత. అరే మీరందరూ కలిసి పనికి మాలిన పార్టీలన్నీ అధికారంలోకి వచ్చి ప్రతిపక్షంలో ఉండి పనికి మాలిన బ్యాచ్ మీరందరూ కూడా చేయటానికి చేతగాక మేము అక్కడక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తామని మమ్మల్ని విడదీస్తారా? ఒక మాట సార్, ఇప్పుడు సామాజికంగా కొంతమంది, అందుకే కదా ఉషా మేరా ఏం చెప్పింది, ఒక ప్రొసీజర్ ఇచ్చింది, దీని ప్రకారం పెట్టుకొని పార్లమెంట్లోకి రమ్మని. పార్లమెంట్లోకి నీకు క్రిమిలేర్ రావడంతో నార్త్లో ఉన్నటువంటి ఎంపీలందరూ మోడీ కాలర్ పట్టుకోలే. మోడీ కాలర్ పట్టుకుంటే ఏమన్నాడు, అబ్బాయి నేను అది క్రిమిలేర్ పెట్టడం లేదన్నాడు. అంత నీ ఇష్టమా? ఒక సుప్రీంకోర్టు 7 కూర్చొని ఒక ఫార్ములా ఇవ్వాలి. ఆ ఫార్ములాని నీ ఎంపీసీ నీకు అడ్డం తిరిగితే, లేదు ఒక ఫార్ములా నేను తీసేస్తున్నానులే అంటే, హౌ డేర్ యు ఆర్ టు చీట్ ద పీపుల్? మై డియర్ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఫర్ యు ఆర్ దేర్ టు చీట్ ద పీపుల్? నో, ఇట్ షుడ్ నాట్ బి యువర్ డ్యూటీ. డోంట్ ట్రై టు చీట్. ఈ వర్గీకరణ ఉద్యమానికి ఒకవేళ ఈ అంతం అంటే మళ్ళా మాలమాదిగలు కలిసి ఉండాలంటే ఈ వర్గీకరణ అనేది ఒకసారి జరిగితే ఈ పంచాయతీ పోతుంది, వీళ్ళిద్దరు కలిసి మళ్ళా రాజ్యాధికార ఉద్యమం చేస్తారని చెప్పేసి కొంతమంది వాదన. సార్ ఇప్పుడు నేను రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఉండాలని, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రాక్టికల్గా చూపించాడు. కాన్సీరామ్ గారు ఇంకొక అడుగు ముందుకేసాడు. వీళ్ళు కలిస్తే, నేను ఇందాకే చెప్పాను 70 లక్షల మంది ఓటర్స్, వీళ్ళిద్దరు కలిస్తే రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేటటువంటి వాళ్ళు ఎందుకు కలవట్లేదు? నేను అడుగుతున్నా మందకృష్ణని. సరే వర్గీకరణ కోర్టులు చుట్టూరు వాళ్ళు అంటున్నారు కదా, మళ్ళీ వీళ్ళు కోర్టులకు వెళ్తారు, కొట్టేస్తారు, అది ఇది అంటున్నారు కదా, అసలు ఇంతెందుకు? కమాన్, అందరం కలిసి రేపు వచ్చే ఎలక్షన్లో పోదాం, నిన్నే ముఖ్యమంత్రిని చేద్దాం, నిన్నే ముఖ్యమంత్రిని చేస్తాం, రండి. వేరే వాళ్ళు ముఖ్యమంత్రులు అందరూ జోలికి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? అసలు వాళ్ళ సంఖ్యలో 7 సంఖ్యలో దూరాల్సిన అవసరం ఏముంది? అది ఎందుకు ఒప్పుకోరు చెప్పండి? నీకు అంబేద్కర్ చెప్పినటువంటి పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అనేదాన్ని నువ్వు దాన్ని వదిలేసి ముందు నాకు ఇది చేస్తే నేను వస్తానంటే నీకు అన్నీ అడ్డంకులే కదా. నేషనల్ కమిషన్ ఎస్సీస్, అసలు మీరు ఎవర్రా భాయ్? అసలు అందరూ आप कौन है? आपका क्या अथॉरिटी है? अरे नेशनल कमीशन अड़ुता ఉంది, उसको बताओ पहले. వాళ్ళని మీరు ఒప్పించండి. యు ఆర్ నాట్ రెడీ టు టచ్ ఈవెన్ ది స్టెప్స్ ఆఫ్ ది నేషనల్ ఎస్సీ కమిషన్. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఫస్ట్ చైర్మనే వచ్చి ఇది రాజ్యాంగం ప్రకారం మీరు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, దళితుల్ని విడగొట్టాలంటే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ కమిషన్ ఒప్పుకోలేదు అని చెప్పారనుకోండి, ఒక రిపోర్ట్ పార్లమెంట్కి పంపారనుకోండి, పార్లమెంట్ ఏం చేయాలా? రాజ్యాంగమే కదా, మేము మాట్లాడేది రాజ్యాంగమే కదా. లేదు ఉషా మెహ్రా మీరు ఒక ఫ్రేమ్ని తయారు చేసుకోమని చెప్పింది, చేయండి. ఉషా మెహ్రా రిపోర్ట్ ప్రకారం మీరు అంతా మాదిగలే తిన్నారని మేమని, మాదిగలే తిన్నారని మాలలే తిన్నారని వాళ్ళని, మా ఇద్దరి మధ్య అసలు మా ఇద్దరు భాషలు ఎందుకు మీకు? మా డెఫినేషన్లు మీకు గ్రంథాలు ఉన్నాయి కదా, దాని ప్రకారం ఇవ్వండి. ఆవిడ చెప్పింది ఒకసారి పాటించండి. రామచంద్రరాజు అంటే బేస్లెస్, కొట్టి అవతలు పడేశారు.
పాప చంద్రబాబు నాయుడు గారు కూడా అనవసరంగా రామచంద్రరాజుని ఆ కమిషన్ వేసి నేను పవర్ పోగొట్టుకున్నాను, లేకపోతే నేను అధికారంలో ఉండేవాడిని, మాలను ఒక్కడు కూడా నాకు ఓటు వేయలేదు, రేపు కూడా వేయరు కదా. చంద్రబాబు నాయుడు గారికి రేపు కూడా వేయరు కదా. ఎందుకు వేస్తారు? మాదిగలు కూడా వేయరు. వాళ్ళల్లో కూడా మా సోదరులు చదువుకొని అసలు ఏంటిది రేపు నిజంగా క్రీమీ లేయరు ఫస్ట్ జనరేషన్ వస్తే మా మాదిగ సోదరులు కాస్త కోస్తో ఆలోచన అప్పుడప్పుడు తప్పి మాట్లాడి ఇప్పుడు క్రీమీ లేయర్లోకి వచ్చారనుకోండి, వాళ్ళకి రిజర్వేషన్ వస్తుందా? మాలోళ్ళకి రిజర్వేషన్ వస్తుందా? మాస్టర్లకు వస్తుందా? రాదు, ఎవరికి రాదే. నీకు ఎక్కడొస్తారు ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే గ్రూప్ 1లు? రారు కదా. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. నేను ఇప్పుడు చెప్పేదంటే మా మాదిగుల్లో ఎవరైనా సరే మనం యునైట్గా ఉండకుండా డాక్టర్ బాబాసాహెబ్ యూ యునైట్ ఫస్ట్, దిస్ ఈజ్ ద స్లోగన్. యూ యునైట్ ఫస్ట్. అసలు అది లేకుండా నాకు అది పంచు ఇది పంచు ఏంటి పంచుకోవటానికి? మిగతా వాళ్ళతో మాట్లాడచ్చు మీరు చెప్పినట్టుగా బీసీలతోటి. బీసీల్లో దేశం మొత్తం ఓబీసీ ఉంటే ఇక్కడ చేతగాక ఏబీసీడీ పెట్టుకొని ఏబీసీడీల్లో ఉన్నటువంటి దాదాపు 80 కులాలు 120 కులాలు ఉన్నాయి. ఎవడున్నారంటే ఒక 45 కులాలు తప్ప. యాదవాసు, గౌడాసు, పద్మశాలి, మున్నూరు కాపు వీళ్ళే కదా. మిగతా వాళ్ళ పాపం ఏమనుకో పోయిందా? చాకలోళ్ళు ఏమడుగుతున్నారు ఇప్పుడు? ఒరే నాయన మీ ఏబీసీడీలు బీసీల్లో అసలు మాకు ఒక్కడు కూడా అందట్లేదు, మమ్మల్ని ఎస్సీలో కలపడమని అడుగుతున్నారు. ఆల్రెడీ మంగళ వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలలో ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు అడుగుతున్నారు. అట్లనే మనకి అనంతపూర్లో ఉన్నటువంటి ఇంకొకళ్ళు, అది బీసీ వర్గం ఏమంటాం దాన్ని, వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎస్సీలో కలపమని. ఎట్లా కలుపుతారు? స్టేట్ లిస్టులో లేదే. అంటే వాళ్ళే బీసీలో మాకు న్యాయం జరగట్లేదని వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఎస్సీలోనో ఎస్టీలోనో కలపమని వాళ్ళు అడుగుతూ ఉంటే, ఏబీసీడీ చేసిన తర్వాత కూడా బీసీలు అందరూ బాగానే ఉన్నారు కదా అని అంటే మనం అనుకుని సంతోషపెడితే చప్పట్లు కొట్టేవాడు ఎవడు ఉన్నాడా? లేడు. కాబట్టి యు గో యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, కానీ రాజ్యాంగబద్ధంగా చేసినప్పుడు మాత్రం మీరు అడ్డుకోరు కదా. అంటే నేను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఏది చెప్తే అసలు అడ్డుకోవటానికి మేము ఎవరు అండి? నేను యాజ్ ఎ ప్రభాకర్ రావు, యాజ్ ఎన్ ఎమ్మెల్సీ, యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాజ్ ఎన్ అంబేద్కర్ రైట్, నేను మాదిగలకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు, ఉండలేదు, ఉన్నాను కూడా. ఎందుకంటే ఒకే చోట పెరిగాం, ఒకే చోట పుట్టాం, ఒకే చోట పెరిగాము, ఉద్యోగాల్లో అక్కడక్కడ సెటిల్ అయిపోయాం. మా మధ్య ఉన్నది ఏంటంటే మేము ఇద్దరమే ఒకే లిస్టులో ఉన్నా. నేను అడుగుతున్నానండి, పొలిటికల్ షేర్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. మామూలుగా రెడ్డిస్ పార్టీ అంటారు, కమ్మాస్ లేరా, కాపులు లేరా, అందరూ ఉంటారు, గౌడ్లు ఉండరా? ఏమన్నా అది ఓన్లీ రెడ్డి కూడా ఉన్నారు ఇప్పుడు. రెడ్డిలో ముఖ్యమంత్రి చెప్తాను సార్. లేస్తే గుడిసెల వెంకటస్వామి మీద పడి ఆడవటం, వాడు కొడుకుల మీద పడి ఆడవటం, మల్లు రవి, మళ్ళీ బట్టు విక్రమార్క, మీరు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని మీ పొలిటికల్ పార్టీలో వీళ్ళందరూ వచ్చి గుంజుకొని ఉంటే అప్పుడు మాట్లాడండి. మేము చేతగాక ఎవడో పెట్టిన పొలిటికల్ పార్టీలో ఉన్నాం. అసలు నీ వర్గీకరణ అనే ప్రథమ లక్ష్యం ఏంటి? ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. నాట్ పొలిటికల్ సబ్జెక్ట్ లేదు. ఎందుకు మాట్లాడతారు? వాడు ఇష్టం అండి, వాడు పార్టీ పెట్టుకున్నాడు. నీకు ఇస్తాడో సీటు, ఆయనకి ఇస్తాడో నాకు ఇస్తాడో తెలీదు. ఇప్పుడు ఆఖరికి ఎక్కడ పోయిందంటే దళితుల్లో కూడా అన్ని రాజకీయ పార్టీల్లో 20 కోట్లు ఎవడు ఉన్నాయో వాడికి ఇస్తాం. నాకు మందకృష్ణకి ఎవడిస్తాడు? అదే ఉంది కదా. ఎందుకు మాట్లాడతారు అసలు? అది నీ పెరిఫరీ కాదు. ఈరోజు మేధావులు మాట్లాడినా, అటు మాల నుంచి ఇటు మాదిగల నుంచి ఎవరు మాట్లాడినా ఈ సబ్జెక్టు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. దీనిలో ఎక్కడైనా తారతమ్యాలు ఉన్నాయంటే గో యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు అడిగినట్టుగా నేను చెప్తున్నాను. మేమే రాజ్యాంగానికి అడ్డం తిరిగి చేసే అంత శక్తివంతులు ఏం కాదే. ఈ రోజు కూడా మేమేం చెప్తున్నామంటే, ఎందుకు మీరు ఇందాక అన్నారు 341 ఆర్టికల్కి చేయమంటే 341 ఆర్టికల్ కూడా మీరు ఎక్కువ కాలం కొట్టుకోవద్దు, దానికి కూడా చేయటానికి వీల్లేదు, చేయాలంటే ఈ విధంగా చేయండి అని మీరు వేసినటువంటి ఢిల్లీ మాజీ హైకోర్టు జడ్జ్ ఉషా మెహ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్లో దెర్ ఈజ్ ఎ స్మాల్ సజెషన్. ఆ సజెషన్ని మోడీ ఎందుకు ఫాలో కాలేకపోతున్నాడు? ఆ సజెషన్ మోడీ ముందు మందకృష్ణ గారు ఎందుకు పెట్టలేకపోతున్నారు? చెప్పండి. మీరు ఈ పాట పాడేవాళ్ళందరూ అది పెట్టమనండి. మీరు తీసుకెళ్ళి ఇవ్వండి సార్, నేను ఇస్తాను మీకు ఉషా మెహ్రా రిపోర్టు. పేజ్ నెంబర్ 161 లాస్ట్ పేజ్లో ఫస్ట్ ఆ పారాగ్రాఫ్ మొత్తం చదవమనండి. షీ హ్యాస్ గివెన్ ఏ ఎక్సలెంట్ కన్క్లూజన్.
రాజ్యాంగపరంగా చేయాలంటే ఈ రాజ్యాంగపరంగా ఇది ఉంటే మీరు మళ్ళా ఈ 7 ఎందుకు వచ్చారు అసలు? మీరు రాజ్యాంగపరంగా విషమేర రిపోర్ట్ ప్రకారం మీరు చేయాలనుకుంటే కొత్తగా 7 జడ్జీలు ఎట్లా వచ్చారు? సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం కూడా లేదు ఇక. సుప్రీంకోర్టుకి నీకు జడ్జిమెంట్ కొట్టేస్తేనే కదా ఉషా మేర వచ్చింది. ఉషా మేర సజెషన్ చేసింది కదా, బాబు పార్లమెంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మోడీని పార్లమెంట్లో ఎవడన్నా ఆపగలడండి? మోడీకి నిజంగా మా మీద ప్రేమ ఉంటే, అంటే దళితుల మీద ప్రేమ ఉంటే, మోడీకి ఫుల్ మెజారిటీ ఉంది కదా, చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేస్తాడు. అక్కడ తెలుసుకోమనండి చంద్రబాబు నాయుడిని, మోడీని. నెక్స్ట్ విజిట్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోతే మోడీని కన్విన్స్ చేసి పార్లమెంట్లో పెట్టవయ్యా, లేకపోతే నేను చేసిన తర్వాత రేపు కొట్టేస్తారు, మేము అన్యాయం అయిపోతామని ఆయన బతిలాడమనంటే మాకే అబ్జెక్షన్ లేదే. నేను ఇస్తున్న సజెషన్. తర్వాత ఎన్నికల్లో అతను గెలుస్తాడా లేదా అతను చూసుకోమనండి. ఓకే సార్. 29లోనో 27లో ఎన్నికలు వస్తే కాబట్టి ఆ భయాలు అందరికీ ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు మాల్లో ఎలా ఓడిస్తారో తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తారనుకుంటున్నాడా? చంద్రబాబు నాయుడు గారి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తన మనుషులను పెట్టి మళ్ళీ కోర్టులో వేయించి, కోర్టు ఒప్పుకోలేదు కాబట్టి నేనేం చేయలేకపోయాను, నేను చేశాను కదా అనే మాయ మాటలు చెప్తారని అందరికీ తెలుసు. స్క్రిప్టెడ్ అంటారు మొత్తం. ఇట్ ఈస్ టోటల్లీ డ్రాఫ్టెడ్. ఓకే, ఇట్ ఈస్ టోటల్లీ డ్రాఫ్టెడ్. దాన్ని పట్టుకుని మేము ఎక్కడ తిరిగామా? నీ పని లేక నువ్వు తిరుగుతున్నావు. మేము ఎక్కడ తిరిగాము అసలు చెప్పండి? రాజ్యాంగం నమ్ముకొని అంబేద్కర్ ఆలోచన విధానం మీద ముందుకెళ్ళి ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ద్వారా కొన్ని ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఒక నోటు వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చి మా వాళ్ళకి పంచాలనే దృక్పథంతో ఉన్న రిప్రజెంటేటివ్ తప్పితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం మేము పనిచేయాలనుకుంటే మాలాంటి వాళ్ళు ఎట్టెందుకు ఉంటాం? ఇంకొక రూపాయలు ఉంటాం కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది హోల్ స్టోరీ. ఓకే సార్. బట్ మావోయిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ ఎవరైనా సరే మీరు ప్రమాదంలో ఉండి మా ఇళ్ళకు వచ్చినప్పుడు మిమ్మల్ని మా కడుపుల్లో పెట్టుకొని దాచుకున్నాం. దయచేసి మాల మాదిగల మధ్య తారతమ్యాలు మీకు ఏమైనా కనపడితే ఉన్నాయని మీరు భావిస్తే ఒక్కసారి తర్కించి చూసుకోండి. సమాజం మొత్తం దోచుకుంటున్న సమాజాన్ని వదిలేసి అట్టడుగున్నటువంటి సమాజంలో వర్గాలుగా ఉన్న ఈ వర్గాల మధ్య తగాదులు పెట్టే బాధ్యతను మీరు తీసుకోబోకండి. ఇది మీకు ధర్మం కాదు. మీ ప్రాణాలని పణంగా పెట్టి ఉద్యమాల్లోకి వచ్చినటువంటి మీరు ఈరోజు అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో, మీకు అన్నం పెట్టినటువంటి వాళ్ళ మధ్యలో మీరు వీళ్ళ మధ్య తేడాలు ఉన్నాయని చెప్పే స్వభావం మీదైతే వీఆర్ సారీ. మీకు షెల్టర్ ఇచ్చినందుకు మేము బాధపడతాం, మీకు అన్నం పెట్టినందుకు మేము బాధపడతాం, మీతో మేము చాలాసార్లు మాట్లాడినందుకు మేము బాధపడతాం. మేమిద్దరం ఒకటే, కానీ మమ్మల్ని దోచుకున్నవాడు వేరే ఉన్నాడు. వాడికి వ్యతిరేకంగా మీ పోరాటం అయితే మీ పోరాటానికి అండగా మేము కూడా ఉంటాం. ఇది కమ్యూనిస్టు సోదరులకి నా విన్నపం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగా ఇందాక బీసీ సోదరులు ఎవరు అన్నారు, చాలామంది ఒకరు కాదు, చాలా ఎవరున్నా సరే వాళ్ళందరికీ, వాళ్ళు ప్రొఫెసర్లు అయినా లేకపోతే జర్నలిస్టులు అయినా ఎవరైనా సరే, దేశమంతా చూడండి, దేశమంతా ఓబీసీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి ఉంది. మీ ఏబిసిడీలకి మా వాళ్ళు కోరుతున్న ఏబిసిడీలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అన్టచబిలిటీ, హోమోజినిటీ ఒకటి ఉంది. మీది వేరు సమాజంలో. యు ఆర్ నాట్ అన్టచబుల్స్. ఆ రుగ్మత మాకు తెలుసు, ఆ బాధ మాకు తెలుసు, ఆ పెయిన్ మాకు తెలుసు. మాతో మేము నడిచేటప్పుడు, మా ముడ్డికి తాటేకి కట్టినప్పుడు, మా నోటికి ముంత కట్టినప్పుడు మీరు హాయిగా ఉన్నారు. మీకు లేదు అది. కాబట్టి దయచేసి ఈ సబ్జెక్టులోకి రాబాకండి. మీరు తెలిస్తే మాట్లాడండి. చాలామంది చెప్తున్నారు ఈ బీసీలో ఉండగా ఏబిసిడి మాలలో మాదిరిలో ఉంటే ఏందని. సో దెర్ ఇస్ ఎ సీ ఆఫ్ డిఫరెన్స్ అయితే. ఇది మేము వీళ్ళు ఒకరొకరు మాట్లాడుకుంటున్నారని కాదు, ఇది రాజ్యాంగంలో చెప్పబడింది. ఈ దేశాన్ని ఆర్కియలాజికల్గా, సోషియాలజికల్గా స్టడీ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం పెట్టినటువంటి రాజ్యాంగం. ఎందుకు ఈ ప్రశ్న ఇంతకాలం రాకుండా ఈ మధ్యకాలంలో ఎందుకు వస్తుంది? బీజేపీ ఆడుతున్న, తెలుగుదేశం ఆడుతున్న నాటకాలు కాదా? దయచేసి ఆ నాటకాలను అర్థం చేసుకొని తెరదించండి. ట్రై టు, యాజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, ట్రై టు బి యునైట్. అప్పుడు శక్తి. 5 ఏళ్ళు బిగిస్తుంది, ఒకటవుతారు. తెరిస్తే విడివిడిగా ఉంటాయి, అర్జన్ అయిపోతారు. అల్సన్ అయిపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. చూశారు కదా, మొత్తానికి అయితే వర్గీకరణ సంబంధించిన విషయంలో మాలలు అడ్డుకోవట్లేదు, రాజ్యాంగబద్ధంగా జరగాలంటున్నాం. రాజ్యాంగబద్ధంగా చేయడానికి మోడీ ఎందుకు ముందుకు రావట్లేదు, చంద్రబాబు లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, మందకృష్ణ లాంటి వాళ్ళు ఎందుకు పార్లమెంట్లో చట్టం చేయడం కోసం ఆలోచన చేయట్లేదు? మరి ఇది మాలలు అడ్డుకుంటున్నారనే విషయంలో ఈరోజు పంచాయతీలు పెట్టడం సరైనది కాదు. బీసీలు అలాగే కవులు, కళాకారులు, దాంతోపాటు కమ్యూనిస్టులు, మిగతా వాళ్ళందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ సంబంధించిన విషయంలో మరోసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి అయితే జూపూడి ప్రభాకర్ రావు గారు అంటున్నారు. మరి ఈ విషయంలో ఎవరైనా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఏదైనా తప్పున్నా, లేదంటే దీని మీద చర్చ చేయడానికైనా, దీని మీద మాతో వర్గీకరణ సంబంధించిన విషయంలో డిబేట్ చేయడానికైనా మీరు సిద్ధంగా ఉంటే సంప్రదించండి. తప్పకుండా వారి విషయాలు, వారు మాట్లాడినటువంటి దేంట్లో ఏ తప్పున్నా కూడా మీరు ఎన్ఐన్ మీడియా ద్వారా ప్రజలకు చెప్పడానికి మేము అవకాశం కల్పిస్తున్నాం. చూస్తూనే ఉన్నాను ఎన్ఐన్ మీడియా. థ్యాంక్ యూ.